వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. బాబు ప్యాంటు కుట్టాలి ఎంత తీసుకుంటావు? 150 రూపాయలు అవుద్ది. తొక్కలో ప్యాంటు కుట్టడానికి 150 రూపాయల? మరి అన్యాయం బాబు. ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకున్న మొహమేనా ఇది? నువ్వురా, నేను మాడతాను. హాఫ్ ప్యాంట్ కుడతానికి ఏం తీసుకుంటావు? 50 రూపాయలు. అయితే హాఫ్ ప్యాంటే కుట్టు, కొంచెం పొడిగెట్టు. ఎంత? ఇక్కడ దాకా, అరికాల దాకా. పొడుగు తగ్గిందంటే సంపేస్తాను. హే, నా లవ్ మ్యాటర్ మా మమ్మీకి డాడీకి తెలిసిపోయింది. ముందు షాక్ తిన్నారు. డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు. మమ్మీ ఆయన్ని కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది. దాంతో చేసేది లేక మ్యారేజ్ ఒప్పుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ పెళ్లి ఏర్పాట్లే. సరే కానీ ఈ రోజు సండే థియేటర్ లో కొత్త పిక్చర్ రిలీజ్ అయింది. ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ వేసుకుందామా? ఈ విజి కాసేపు మాట్లాడకుండా అలాగే ఉండవే. ఏ విజిల్ అంత బాగుందా? ఏయ్, నీ పక్కన ఎవరైనా ఉన్నారా? ఉందిలే ఓ జిడ్డు. ఫోన్ కోసం వెయిటింగ్. నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు. నేను 5 నిమిషాలు అక్కడికి వస్తున్నా. లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా. త్వరగా పోనీ. ఐ రియలీ ఎంజాయ్డ్ దోస్ ఫ్యూ డేస్ ఇన్ దట్ విలేజ్. ఏయ్, ఒకసారి నిన్ను కూడా ఆ ఊరు తీసుకెళ్తానే. నీకు చేంజ్ గా ఉన్నట్టుంటుంది. ఎక్కడ అతను? ఇంతసేపు ఇక్కడే ఉంది ఆ జీవి. ఏవే తెలిసినవాడా? తెలుసుకుందామని వచ్చాను, కొంచెం లెమసయ్యాను. ఓకే బాయ్. బాయ్. బాబాయ్, నాకు వాక్మెన్ కొనివ్వమని నా నాన్న నుంచి అడుగుతున్నాను. కొనిచ్చావా? ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా. వాక్మెన్ ఏంటి, మ్యూజిక్ సిస్టమ్ కొనిస్తాను. అట్లీస్ట్ ఆ మోతార్కు నన్న కొనివ్వు బాబాయ్. ఆ మోతారుగా నువ్వు ఇదిగో డబ్బులు. రే రే, బస్సు వచ్చేసింది. రా రా రా. హలో హలో మిస్, హలో. ఏమండి, చేయి లోపల పెట్టండి. నాకు నచ్చలేదు. అదే ఎందుకని? ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు. నేను ఎందుకని అడిగానా? సరే, అది మనసులో పెట్టుకుని లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? ఆ రోజు ఏదో తప్పు జరిగింది. ఆ తప్పు సరి చేసుకోవడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం. నాకు అమ్మాయి నచ్చదు. చూడకుండానే ఎలా చెప్తున్నావు? ఆ అమ్మాయి బాగా చదువుకుందంట, అందంగా ఉంటుందంట. ఒకసారి చూసి చెప్పు. ఎంత పెద్ద అప్సరసైనా నాకొద్దు, అంతే. ఒరే, తొందరపడి మాట్లాడకురా. ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం. చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్లో కలిశాడు. ఈ సంబంధం కలుపుకుంటే మన 2 కుటుంబాలు కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం. వెళ్ళకపోతే బాగోదురా. ఇష్టం లేదంటే ఎవరు వినరే. సరే, ఓ పని చేద్దాం. ముందు పిల్లని చూడు. నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ. నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం. సరే, పిల్ల నచ్చలేదని చెప్పడానికైనా వచ్చి తగలాడతాను. నువ్వు రావద్దు. వస్తే ఏదో మాయ చేసి నాతో తాళి కట్టించేస్తావు. నేను రాన్లే, నువ్వే వెళ్ళరా. రండి రండి, కూర్చోండి. ఏం తీసుకుంటారు? 2 సోఫాలు 2 కుర్చీలు ఇస్తే మీ ఈయన పెట్టుకోడా. మావాడు అలాగే జోకులు వేస్తాడులేండి. ఇలా జోకులేసే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. అయితే చచ్చిన జోక్ లేను. వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి. నేను రాను. ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా. చూడముచ్చటగా ఉన్నాడు. నాకు బాగా నచ్చాడు. నాకు ఇష్టం లేదు. నాకు ఈ పెళ్ళొద్దు. అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఇలా ఉంటుంది? ఏమో, ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసురా.
అమ్మాయి రెడీ అవుతుంది, కొంచెం స్లో లేండి. పర్లేదండి, స్లోగానే రెడీ అవ్వమానండి. ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు. పదనా? కూర్చోరా. మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ లేండి. కొంచెం నా వల్ల కాదు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరండి? మా అమ్మాయేనండి. ఇప్పుడు మీరు చూడ్డానికి వచ్చింది ఆమెనే. పేరు నందిని. అయ్యో అరే. ఆ అమ్మాయికి మెళ్ళ కన్నులా ఉంది. ఏం బాలేదు కదా? చచ్చా, సరిగ్గా చూడు, అప్సరస్ లాగుంటేను. ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా. అదే. నేను రాను. ఒక్కసారి వచ్చేళ్ళమ్మా, ఆ తర్వాత జాతకాలు కలవలేదని చెప్పేద్దాం. లేకపోతే బాగుండదు. నా మాట విని వచ్చి గెస్ట్లకి కాఫీ ఇవ్వమ్మా. అడ్డమైన వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి నేనేమైనా సోమన్నా? వాళ్ళని వెళ్ళమని చెప్తారా, నన్నే మెడపట్టి గెట్టమంటారా? అరవకే. అమ్మో బతికిపోయాం. పిల్లకి పెళ్లి కొడుకు నచ్చలేదు. అశోక్ అయిపోయావరా? ప్లీజ్ నన్ను కంపెల్ చేయకుమా, నాకు అయ్యో, ఇష్టం లేదు. అరవకే. వాళ్ళు వింటారు. Ask them to get out. I don't want any explanations. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా? హ్యాపీ బర్త్డే అశోక్. అవునరా, ఎప్పుడు లేదు విచిత్రంగా నువ్వు బర్త్డే పార్టీ చేసుకుంటున్నావేంటి? మనం ఏం సాధించామని బర్త్డే చేసుకోవడానికి జూలీ అరేంజ్ చేసింది ఇదంతా. అవునులే, దేశంలో చాలా మంది ఎదవలు చేసుకుంటున్నారు, నువ్వు చేసుకుంటే తప్పేంట్లే. జూలీ కూడా అదేంద్రా. ఆ రమేష్ గారు చేసుకోగలేదు, నువ్వెందుకు చేసుకోకూడదని. త్వరగా అమ్మా. వస్తున్నానే. ఇప్పటికే చాలా లేట్ అయింది. అటు చూడు. చూసావమ్మా, నా ఒక్కదాని కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అంతా నీ వల్లే. ఎందుకు లేట్ అయిందని అడిగితే నీ మీదే చెప్తాను. అలాగే. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే. వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ థ్యాంక్ యూ అండి. ఇంకెందుకు బాబు లేటు? కేక్ కట్ చేయండి. లేదండి, ముఖ్యమైన విఐపి ఒకరు రావాలి. నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరున్నారే? బుర్ర తినకరా. రే జూలీ వచ్చిందిరా. సారీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏంటి లేటు? స్కూల్లో లేట్ అయిపోయింది. జూలీ వచ్చేసిందిగా, కేక్ కట్ చేయి. మనం తర్వాత దెబ్బలాడుకుందాం గానీ ముందు కేక్ కట్ చేయి. పదా. లేటుగా రావటం ఇప్పుడేమో హడావిడి. రా, క్యాండిల్ వెలిగించు. కమా. ఆ ముఖ్యమైన విఐపి ఈవిడేనా? హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే డియర్ అశోక్. హ్యాపీ బర్త్డే నందిని, కమాన్. ఏయ్, యా, హావ్ ఎ పీస్. అశోక్ పద. అక్కడ ఓ, వీళ్ళు కూడా వచ్చేసారా? కమాన్. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం 10 మంది ముందు సిగ్గు లేకుండా ఆ వికవికలు పక్కపక్కలు ఏమిటి? ఛీ. సారీ నందిని, నేను నిన్ను గమనించలేదు. ఇట్స్ ఓకే. ఏయ్, ఏంటిది? దుపట్టా ఇలా చేత్తో పట్టుకోవడం కన్నా పైన వేసుకుంటే ఎంత బాగుంటుంది. అదే అశోక్ ఇష్టం.
లిప్స్టిక్ లిప్స్ డామినేట్ చేస్తోంది. టూ మచ్. లైట్ గా ఉంటేనే అతనికి చాలా ఇష్టం. ఏంటిది సింగిల్ రోజ్ లూజ్ హెయిర్ దయ్యంలాగా? అచ్చమైన తెలుగు అమ్మాయిలా తల్లిండా మల్లెపూలు పెట్టుకో. అది నాకిష్టం. అశోక్ ఇంకా ఇష్టం. నో నో నో, నెయిల్ పాలిష్ కూడా లైట్ గా ఉండాలి. అయ్యో మర్చిపోయాను, అక్కడ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు. వస్తాను. అయ్యయ్యో నేనొక దాన్ని. అతనికి ఏం నచ్చుతాయో నచ్చవో చెప్తున్నాను కానీ నీ ఇష్టాలేంటో అడగలేదు. నువ్వు చెప్పు. నువ్వు ఆయన్ని అతను ఇతను అశోక్ అని గౌరవం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. అల్లుడు గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు లవ్ చేసావు. మేము తొందరపడి నిశ్చితార్థం చేశాం. నేను వెళ్ళందే అతను కేక్ కట్ చెయ్యడు అని తెగ మురిసిపోయావు. ఏమైంది? తనకి నీకన్నా ఆ జూలియే ముఖ్యమని నిన్నో గడ్డిపోచలా తీసి పడేశాడు. రేపు పెళ్ళైన తర్వాత కూడా అదే ముఖ్యమని అంటే నమ్మకం ఏంటే? ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి నీకు నేను ముఖ్యమా లేక అది ముఖ్యమా నిలదీసి అడుగు. జూలియా ముఖ్యమని చెప్తే నిశ్చితార్థమే కదా అయ్యింది. నిశ్చితార్థంతోనే ఆపేద్దాం. జూలీ, జూలీ, జూలీ. ప్రియమైన అశోక్. ప్రియమైన అశోక్, నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను. దయచేసి నా గురించి వెతకద్దు. నీ మ్యారేజ్కి నా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఇది విరామమే కానీ విడిపోవటం కాదు. ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి ఇది లాడ్జ్ కాదమ్మా, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. నేను కూడా వర్కింగ్ ఉమెన్నేనండి. సెయింట్ ఆల్ఫాన్సెస్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. 5000 శాలరీ. అలాగా? అయితే పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తే అడ్మిట్ చేసుకుంటాం. సారీ మేడం, నేనెవరూ లేని అనాథను. పర్వాలేదమ్మా, ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి 5000 డిపాజిట్ కట్టు. థ్యాంక్ యూ మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఓకే. నీతో కొంచెం మాట్లాడాలి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ ఇద్దరి హ్యాపీ లైఫ్కి నేను డిస్టర్బెన్స్ కాకూడదని. నువ్వు వెళ్ళిపోతే మేము హ్యాపీగా ఉంటామని ఎలా అనుకున్నావు? నిన్న అశోక్ బర్త్డే పార్టీలో మీ అమ్మగారు కూడా అలాగే అన్నారుగా. మా అమ్మ కదా అంది, నేనన్నానా? మీరు కూడా అశోక్ని ఏకవచనంతో మాట్లాడటం నచ్చదన్నారుగా.
ఆయన నాకు కాబోయే భర్త. నా ముందు ఆయన్ని ఏకవచనంతో పిలిస్తే నాకెలా ఉంటుంది చెప్పు? నేను లేనప్పుడు ఆయన ఎలాగైనా పిలువు, నాకేం అబ్జెక్షన్ లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, నాతో వచ్చే. నేను రాకపోవడమే మంచిది. మా ఫ్రెండ్షిప్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు. నువ్వు ఉన్నట్టుండి కనబడకపోతే వాళ్ళనుకున్నదే నిజమనుకుంటారు. భార్య వస్తే గుట్టు బయటపడుతుందని పారిపోయిందనుకుంటారు. నీ గురించే తప్పుగా అనుకుంటారు. అది కాదంటే ఇన్ని సంవత్సరాలు మీ ఫ్రెండ్షిప్ని వచ్చి రాగానే విడదీసిందని నన్నంటారు. నరవలేని నాలుక ఏవైనా అంటుంది. దానికి భయపడితే ఎక్కడా బతకలేం. నిన్న బర్త్డే పార్టీలో ఆయన నీకే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మొదట కొంచెం ఫీల్ అయ్యాను. ఆ తర్వాత అది నిజమే కదా అని మనసు కుదుటపరుచుకున్నాను. నువ్విలా వచ్చేసినంత మాత్రాన నాతో ఆయన సంతోషంగా కాపురం చేస్తారా? నువ్వు ఉంటేనే మాకు సంతోషం. పద వెళ్దాం. ఈవిడ అనాథ కాదండి, ఈవిడకి అందరూ ఉన్నారు. సారీ మేడం, అదలా ఇవ్వండి. ఆయన్ని అతను గితను అనొద్దన్నాను గాని నన్ను అనొద్దన్నానా? నన్ను నువ్వు అని పిలువు. సరే పద. ఏమ్మా, నన్ను డాక్టర్కిచ్చి పెళ్లి చేశారు కదా, అలాగే చెల్లి కూడా గొప్పింటి సంబంధం చూడలేకపోయారా? బొత్తిగా వీడియో షాప్ ఆడే దొరికాడా? ఆ దిక్కుమాలిన సంబంధం గురించి ఏం చెప్పమంటావే? పిల్లాడు కంప్యూటర్ సైన్స్ చేశాడు, అమెరికాలో ఉన్నాడు అని చెప్తే సరే కదా అని పిల్లని చూడడానికి రమ్మన్నాం. తీరా నిశ్చితార్థం జరిగాక తెలిసింది ఆ అమెరికాలో ఉన్నది పెళ్లి కొడుకు తమ్ముడట, అతనికి ఇంతకు ముందే పెళ్లయిపోయిందట. అలాంటప్పుడు పెళ్లి ఆపేయాల్సింది. నన్నేం చేయమంటావో చెప్పవే? నీ చెల్లెలు అశోక్నే ప్రేమించిందిట, పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని మొండి పట్టు కూర్చుంది. నాకు మాత్రం చాలా అవమానంగా ఉందమ్మా. మా ఆయన దీని గురించే నన్ను డైలీ దెప్పి పొడుస్తున్నాడు. ఏం చేస్తాం, మన తలరాత అలా ఏడ్చింది. ఇంతకీ మీ నా లవ్ మ్యాటర్ మా మమ్మీకి డాడీకి తెలిసిపోయింది. ముందు షాక్ తిన్నారు. డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు. మమ్మీ ఆయన్ని కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది. దాంతో చేసేట్లేక మ్యారేజ్ ఒప్పుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ పెళ్లి ఏర్పాట్లే. సరే కానీ ఈ రోజు సండే థియేటర్ లో కొత్త పిక్చర్ రిలీజ్ అయింది. ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ వేసుకుందామా? ఈ విజి, కాసేపు మాట్లాడకుండా అలాగే ఉండవే. ఏ విజిల్ అంత బాగుందా? ఏయ్, నీ పక్కన ఎవరైనా ఉన్నారా? ఉందిలే ఓ జిడ్డు, ఫోన్ కోసం వెయిటింగ్. నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు. నేను 5 నిమిషాలు అక్కడికి వస్తున్నా. లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా. త్వరగా పోనీ. ఐ రియలీ ఎంజాయ్డ్ దోస్ ఫ్యూ డేస్ ఇన్ దట్ విలేజ్. ఏయ్, ఒకసారి నిన్ను కూడా ఆ ఊరు తీసుకెళ్తానే, నీకు చేంజ్ గా ఉన్నట్టుంటుంది. ఎక్కడ అతను? ఇంతసేపు ఇక్కడే ఉంది ఆ జీవి. ఏవి తెలిసినవాడా? తెలుసుకుందామని వచ్చాను, కొంచెం లెమసయ్యాను. ఓకే బాయ్. బాయ్. బాబాయ్, నాకు వాక్మన్ కొని ఇవ్వమని నా నాన్న నుంచి అడుగుతున్నాను, కొనిచ్చావా? ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా, వాక్మెన్ ఏంటి మ్యూజిక్ సిస్టమ్ కొనిస్తాను. అట్లీస్ట్ ఆ మోతార్కు నన్న కొనివ్వు బాబాయ్. ఆ మోతారుగా నువ్వు ఇదిగో డబ్బులు. రే బస్సు వచ్చేసింది, రా రా రా. హలో హలో మిస్, హలో.
ఏమండి చేయి లోపల పెట్టండి. నాకు నచ్చలేదు. అదే ఎందుకని? ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు. నేను ఎందుకని అడిగానా? సరే అది మనసులో పెట్టుకుని లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? ఆ రోజు ఏదో తప్పు జరిగింది, ఆ తప్పు సరి చేసుకోవడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం. నాకు అమ్మాయి నచ్చదు. చూడకుండానే ఎలా చెప్తున్నావు? ఆ అమ్మాయి బాగా చదువుకుందంట, అందంగా ఉంటుందంట. ఒకసారి చూసి చెప్పు. ఎంత పెద్ద అప్సరస అయినా నాకొద్దు అంతే. ఒరే తొందరపడి మాట్లాడకురా. ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం. చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్లో కలిశాడు. ఈ సంబంధం కలుపుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం. వెళ్ళకపోతే బాగోదురా. ఇష్టం లేదంటే ఎవరు వినరే. సరే ఓ పని చేద్దాం. ముందు పిల్లని చూడు. నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ. నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం. సరే పిల్ల నచ్చలేదని చెప్పడానికని వచ్చి తగలాడతాను. నువ్వు రావద్దు. వస్తే ఏదో మాయ చేసి నాతో తాళి కట్టించేస్తావు. నేను రాన్లే, నువ్వే వెళ్ళరా. రండి రండి కూర్చోండి. ఏం తీసుకుంటారు? 2 సోఫాలు 2 కుర్చీలు ఇస్తే మీ ఈయన పెట్టుకోడా. మావాడు అలాగే జోకులు వేస్తాడులేండి. ఇలా జోకులేసే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. అయితే చచ్చిన జోక్ లేను. వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి. నేను రాను. ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా. చూడముచ్చటగా ఉన్నాడు. నాకు బాగా నచ్చాడు. నాకు ఇష్టం లేదు. నాకు ఈ పెళ్ళొద్దు. అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఇలా ఉంటుంది? ఏమో ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసురా. అమ్మాయి రెడీ అవుతుంది, కొంచెం స్లోలేండి. పర్లేదండి, స్లోగానే రెడీ అవ్వమానండి. ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు. పదనానా. కూర్చోరా. మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ లేండి. కొంచెం నా వల్ల కాదు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరండి? మా అమ్మాయేనండి. ఇప్పుడు మీరు చూడ్డానికి వచ్చింది ఆమెనే. పేరు నందిని. అయ్యో ఆ అమ్మాయికి మెళ్ళ కన్నులా ఉంది. ఏం బాలేదు కదా? చచ్చా సరిగ్గా చూడు. అప్సరస్ లాగుంటేను. ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా. అదే. నేను రాను. ఒక్కసారి వచ్చేళ్ళమ్మా. ఆ తర్వాత జాతకాలు కలవలేదని చెప్పేద్దాం. లేకపోతే బాగుండదు. నా మాట విని వచ్చి గెస్ట్లకి కాఫీ ఇవ్వమ్మా. అడ్డమైన వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి నేనేమైనా సోమన్నా? వాళ్ళని వెళ్ళమని చెప్తారా? నన్నే మేడపట్టి గెట్టమంటారా? అమ్మో బతికిపోయాం. పిల్లకి పెళ్లి కొడుకు నచ్చలేదు. అశోకు అయిపోయావరా. ప్లీజ్ నన్ను కంపు చేయకుమా. నాకు ఇష్టం లేదు. వాళ్ళు వింటారు. Ask them to get out. I don't want any explanations. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా? హ్యాపీ బర్త్డే అశోక్. అవునరా, ఎప్పుడు లేదు విచిత్రంగా నువ్వు బర్త్డే పార్టీ చేసుకుంటున్నావేంటి? మనం ఏం సాధించామని బర్త్డే చేసుకోవడానికి జూలీ అరేంజ్ చేసింది ఇదంతా. అవునులే, దేశంలో చాలా మంది ఎదవలు చేసుకుంటున్నారు. నువ్వు చేసుకుంటే తప్పేంట్లే. జూలీ కూడా అదేంద్రా. ఆ రమేష్ గారు చేసుకోగలేదు, నువ్వెందుకు చేసుకోకూడదని. త్వరగా అమ్మా. వస్తున్నానే. ఇప్పటికే చాలా లేట్ అయింది. అటు చూడు. చూసావమ్మా, నా ఒక్కదాని కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అంతా నీ వల్లే. ఎందుకు లేట్ అయిందని అడిగితే నీ మీదే చెప్తాను. అలాగే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. ఇంకెందుకు బాబు లేటు? కేక్ కట్ చేయండి. లేదండి, ముఖ్యమైన విఐపి ఒకరు రావాలి. నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరున్నారే? బుర్ర తినకరా. రే జూలీ వచ్చిందిరా. సారీ సారీ సారీ.
మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏంటి లేటు? స్కూల్లో లేట్ అబ్బా అయిపోయింది. జూలీ వచ్చేసిందిగా, కేక్ కట్ చేయి. మనం తర్వాత దెబ్బలాడుకుందాం గానీ ముందు కేక్ వచ్చి పదా. లేటుగా రావడం ఇప్పుడేమో హడావిడి. రా క్యాండిల్ వెలిగించు కమా. ఆ ముఖ్యమైన ఏపీ ఈవిడేనా? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ అశు, హ్యాపీ బర్త్డే ఏయ్ నందిని కమాన్. ఏ యా హావ్ ఎ పీస్. అశోక్ పద అక్కడ. ఓ వీళ్ళు కూడా వచ్చేసారా? కమాన్. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం 10 మంది ముందు సిగ్గు లేకుండా ఆ వికవికలు పక్కపక్కలు ఏమిటి? ఛీ! సారీ నందిని, నేను నిన్ను గమనించలేదు. ఇట్స్ ఓకే. ఏయ్ ఏంటిది? దుపట్టా ఇలా చేత్తో పట్టుకోవడం కన్నా పైన వేసుకుంటే ఎంత బాగుంటుంది. అదే అశోక్ ఇష్టం. లిప్స్టిక్ లిప్స్ డామినేట్ చేస్తోంది. టూ మచ్. లైట్ గా ఉంటేనే అతనికి చాలా ఇష్టం. ఏంటిది? సింగిల్ రోజ్ లూజ్ హెయిర్ దయ్యంలాగా. అచ్చమైన తెలుగు అమ్మాయిలా తల్లిండా మల్లెపూలు పెట్టుకో. అది నాకిష్టం. అశోక్ ఇంకా ఇష్టం. నో నో నో, నెయిల్ పాలిష్ కూడా లైట్ గా ఉండాలి. అయ్యో మర్చిపోయాను, అక్కడ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు. వస్తాను. అయ్యయ్యో నేనొక దాన్ని. అతనికి ఏం నచ్చుతాయో నచ్చవో చెప్తున్నాను కానీ నీ ఇష్టాలేంటో అడగలేదు. నువ్వు చెప్పు. నువ్వు ఆయన్ని అతను ఇతను అశోక్ అని గౌరవం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. అల్లుడు గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు లవ్ చేసావు. మేము తొందరపడి నిశ్చితార్థం చేశాం. నేను వెళ్ళందే అతను కేక్ కట్ చెయ్యడు అని తెగ మురిసిపోయావు. ఏమైంది? తనకి నీకన్నా ఆ జూలియే ముఖ్యమని నిన్నో గడ్డి పోచలా తీసి పడేశాడు. రేపు పెళ్ళైన తర్వాత కూడా అదే ముఖ్యమని అంటే నమ్మకం ఏంటే? ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి నీకు నేను ముఖ్యమా లేక అది ముఖ్యమా నిలదీసి అడుగు. జూలియా ముఖ్యమని చెప్తే నిశ్చితార్థమే కదా అయ్యింది. నిశ్చితార్థంతోనే ఆపేద్దాం. జూలీ 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 ప్రియమైన అశోక్. ప్రియమైన అశోక్, నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను. దయచేసి నా గురించి వెతకద్దు. నీ మ్యారేజ్కి నా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఇది విరామమే కానీ విడిపోవటం కాదు.
ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి ఇది లాడ్జ్ కాదమ్మా, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. నేను కూడా వర్కింగ్ ఉమెన్నేనండి. సెయింట్ ఆల్ఫాన్సెస్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. 5000 శాలరీ. అలాగా? అయితే పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తే అడ్మిట్ చేసుకుంటాం. సారీ మేడం, నేనెవరూ లేని అనాథను. పర్వాలేదమ్మా, ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి 5000 డిపాజిట్ కట్టు. థ్యాంక్ యూ మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఓకే. నీతో కొంచెం మాట్లాడాలి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ ఇద్దరి హ్యాపీ లైఫ్కి నేను డిస్టర్బెన్స్ కాకూడదని. నువ్వు వెళ్ళిపోతే మేము హ్యాపీగా ఉంటామని ఎలా అనుకున్నావు? నిన్న అశోక్ బర్త్డే పార్టీలో మీ అమ్మగారు కూడా అలాగే అన్నారుగా. మా అమ్మ కదా అంది, నేనన్నానా? మీరు కూడా అశోక్ని ఏకవచనంతో మాట్లాడటం నచ్చదన్నారుగా. ఆయన నాకు కాబోయే భర్త. నా ముందు ఆయన్ని ఏకవచనంతో పిలిస్తే నాకెలా ఉంటుంది చెప్పు? నేను లేనప్పుడు ఆయన ఎలాగైనా పిలువు, నాకేం అబ్జెక్షన్ లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, నాతో వచ్చే. నేను రాకపోవడమే మంచిది. మా ఫ్రెండ్షిప్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు. నువ్వు ఉన్నట్టుండి కనబడకపోతే వాళ్ళనుకున్నదే నిజమనుకుంటారు. భార్య వస్తే గుట్టు బయటపడుతుందని పారిపోయిందనుకుంటారు. నీ గురించే తప్పుగా అనుకుంటారు. అది కాదంటే ఇన్ని సంవత్సరాలు మీ ఫ్రెండ్షిప్ని వచ్చి రాగానే విడదీసిందని నన్నంటారు. నరవలేని నాలుక ఏవైనా అంటుంది. దానికి భయపడితే ఎక్కడా బతకలేం. నిన్న బర్త్డే పార్టీలో ఆయన నీకే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మొదట కొంచెం ఫీల్ అయ్యాను. ఆ తర్వాత అది నిజమే కదా అని మనసు కుదుటపరుచుకున్నాను. నువ్విలా వచ్చేసినంత మాత్రాన నాతో ఆయన సంతోషంగా కాపురం చేస్తారా? నువ్వు ఉంటేనే మాకు సంతోషం. పద వెళ్దాం. ఈవిడ అనాథ కాదండి, ఈవిడకి అందరూ ఉన్నారు. సారీ మేడం, అదలా ఇవ్వండి. ఆయన్ని అతను గితను అనొద్దన్నాను గాని నన్ను అనొద్దన్నానా? నన్ను నువ్వు అని పిలువు. సరే పద.